హలో అందరికీ, ఎలా ఉన్నారు అందరూ? సమ్మర్ అయితే వచ్చేసింది. సమ్మర్ రాగానే నాకైతే ఫస్ట్ ఆవకాయ గుర్తుకొస్తుంది. సో, మేము మా ఇంట్లో ఆవకాయ ఎట్లా పెట్టుకున్నామో రెసిపీ అయితే ఫుల్ వీడియో పెట్టేశాను, చూసేయండి ఎట్లా చేశానో. సో, నేనైతే ఒక 1 కేజీ మామిడికాయ ముక్కలైతే తీసుకున్నాను. 1 కేజీకి 1 స్పూన్ మెంతులు, అలాగే 1 స్పూన్ జీలకర్ర అయితే వేసుకొని డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలి. ఇట్లా కంప్లీట్ సిమ్‌లో పెట్టుకొని చేసుకోవాలి. హైలో పెడితే జీలకర్ర ఇంకా మెంతులు మాడిపోతుంది, టేస్ట్ బాగుండదు. అలాగే మామిడికాయ పచ్చడి కూడా బ్లాక్ అయిపోతుంది, గుర్తుపెట్టుకోండి. సో దీనికి మళ్ళీ సేమ్ కడాయిలో ఒక పావు కిలో వరకు నూనె వేసుకోవాలి. 1 కేజీ ఆవకాయ ముక్కలకి ఒక పావు కప్పు ఆయిల్ అయితే వేసేసుకున్నాను. ఇదైతే తాలింపు కోసం. సో ఆయిల్ అయితే మంచిగా వేడైపోయింది. వేడైపోయిన ఆయిల్లో ఆవాలు, జీలకర్ర, అలాగే స్టవ్ ఆఫ్ చేసుకొని ఎండుమిర్చి అయితే వేసేసుకున్నాను. ఆ వేడికి అయితే ఎండుమిర్చి ఫ్రై అయిపోతుంది. అలాగే ఇందులో దంచిన వెల్లుల్లి కూడా ఒక స్పూన్ అయితే వేసుకున్నాను. తర్వాత 1 కేజీ ఆవకాయకి ఒక 1 స్పూన్ ఆవాలు కూడా తీసుకొని, జీలకర్ర, ఆవాలు, మెంతులు అయితే పొడి కొట్టుకొని పెట్టుకోవాలి. ఇవైతే ముక్కలు బయటనే కొట్టించామండి. ఇంట్లో నాకు అసలు అంత టైం కుదరలేదు. సో బయట ముక్కలు కొట్టించేసి ఇంట్లోకి తీసుకొని వచ్చి అవి మంచిగా క్లీన్ చేశాను. ఒక డ్రై క్లాత్ తోటి అందులో ఉన్న వాటర్ ఇంకా డస్ట్ ఏదన్నా ఉంటే పోయేలాగా క్లీన్ చేసుకొని, అలాగే అందులో ఒక వైట్ పొరలా ఉంటుంది కదా, అది కూడా తీసేసుకున్నాను. తీసేసుకొని ఇందులోనే ఒక 1.5 స్పూన్ వరకు వెల్లుల్లి రెబ్బలు, అలాగే దంచి పెట్టుకున్న వెల్లుల్లి కూడా వేసుకోవాలి. మీకు వద్దు అంత వెల్లుల్లి ఫ్లేవర్ ఎక్కువ వద్దు అని అనుకుంటే ఇదైతే స్కిప్ చేయవచ్చు, కానీ బాగుంటుంది, అది కూడా పుల్లగా పుల్లగా బాగుంటుంది కదా అని చెప్పేసి నేను వేసుకున్నాను. సో నెక్స్ట్ అయితే ఒక 1 కేజీ మామిడికాయ ముక్కలకి పావు కేజీ వరకు సాల్ట్ అయితే వేసుకోవాలి. ఈ కొలతలు అయితే గుర్తుపెట్టుకోండి. సాల్ట్ తక్కువ అయిపోతే మళ్ళీ బూజెక్కి ఖరాబ్ అయిపోతుంది. సో మనం 1 ఇయర్ స్టోర్ చేసుకుంటాం కాబట్టి కొలతలు అయితే కరెక్ట్గా తీసుకోండి. అలాగే ఇందులో ఆవాలు, మెంతులు, జీలకర్ర పౌడర్ చేసుకున్నాం కదా, అది కూడా వేసేసుకోవాలి. అది కూడా నేను చెప్పిన మెజర్మెంట్స్ ఎట్లా చెప్పానో అట్లనే వేసేసుకోండి, మళ్ళీ ముక్క కూడా ఖరాబ్ కాకుండా ఉంటుంది. అలాగే ఇందులో ఒక 1 స్పూన్ అయితే పసుపు వేసుకోవాలి. పసుపు అయితే ఆప్షనల్ అండి, నేను జస్ట్ కలర్ కోసం వేసుకున్నాను. అలాగే ఇందులో 1 కేజీ మామిడికాయ ముక్కలకి పావు కేజీ వరకు కారం వేసుకోవాలి. ఒకవేళ ముక్కలు చాలా పుల్లగా ఉన్నాయంటే పావు కేజీ వరకు అయితే వేసుకోండి. సో కారం ఎక్కువ తినని వాళ్ళైతే అరపావు అయితే కారం వేసుకోవాలి. సో ఇప్పుడు ఇవన్నీ అయితే మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి. ఆయిల్ అయితే ఇప్పుడే వేసుకోకుండా మంచిగా ఇవే అన్నీ ముక్కలకు పట్టేలా వేసుకోండి. ఆ ముక్కలలో ఉన్న తేమకి ఉప్పు, కారం, ఆవపొడి ఇవంతా అంటుకొని మంచిగా ఉంటుంది. సో మంచిగా కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ వరకు కలుపుకున్న తర్వాతే ఆయిల్ వేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇప్పుడు కలపకపోతే మళ్ళీ తర్వాత కలవడం చాలా ప్రాబ్లం అయిపోతుంది. సో ఇట్లా కలుపుకున్నాం కదా, ఇప్పుడైతే తాలింపు పూర్తిగా చల్లారాలి. ఇది వేడిగా ఉన్నప్పుడు పోసుకుంటే పచ్చడి మొత్తం బ్లాక్ అయిపోతుంది, గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడైతే ఆయిల్ మంచిగా చల్లారిపోయింది. ఇది కూడా ఇందులో వేసేసుకుంటున్నాం. ముందుగా కలుపుకు పెట్టుకున్న మామిడికాయలు చూస్తున్నారు కదా, పోపు కూడా చాలా మంచిగా ఉండే. పల్లి నూనె వేసుకుంటే ఇంకా ఫ్లేవర్ ఇంకా చాలా బాగుంటుండే, కానీ నేను కొంచెమే కదా అని చెప్పేసి సన్ఫ్లవర్ ఆయిల్ తోటే చేశాను. సో ఆయిల్ తక్కువ అవుతుందేమో అని మాత్రం డౌట్ పెట్టుకోకండి. మనకు మామిడికాయ పచ్చడి ఊరడానికి 3 to 4 days టైం పడుతుంది. అప్పుడు ఎక్సెస్ ఆయిల్ మొత్తం పైకి వచ్చేస్తుంది. సో అట్లా ఆయిల్ అయితే ఏం తక్కువ కాదు, నేను చెప్పిన కొలతలతో అయితే తీసుకోండి, పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇంకొకటి ఏంటి అని అంటే, మీకు ఆయిల్ కానీ పోపు కానీ ఇప్పుడు పెట్టుకోవద్దు, ఎప్పటికప్పుడు ఫ్రెష్గా పెట్టుకుంటామంటే, ముందుగా మనము ఉప్పు, కారం, ఆవపొడి కలిపి పక్కన పెట్టుకున్నాం కదా, అది అట్లనే జాడీలోకి తీసుకొని పెట్టుకోండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు మీకు కావాల్సినంత క్వాంటిటీలో అయితే తీసుకొని తాలింపు పెట్టుకోవచ్చు. అట్లా ఫ్రెష్గా కావాలనుకుంటే అట్లా కూడా చేసుకోవచ్చు. నాకు ఇంకా టైం దొరకదు మధ్యలో అని నేను అప్పుడే పోపు పెట్టేశాను. సో ఇదంతా ఒక జాడీలోకి అయితే తీసుకోవాలి. గ్లాస్ జార్లోకి తీసుకోండి, లేకపోతే పచ్చడికి మడతమని జార్ దొరుకుతుంది కదా, అట్లనైనా తీసుకోండి. స్టీల్ దాంట్లో వేసి పెడితే స్టీల్ డబ్బాలు ఖరాబ్ అయిపోతాయి. సో ఫైనల్గా అయితే ఇట్లా మామిడికాయ కలుపుకున్న దాంట్లో అన్నం వేసుకొని తింటే ఆ ఫీల్ అసలు వేరే ఉంటుంది కదా. దీని ముందు బిర్యానీలు కూడా పనికిరావండి, నిజం చెప్తున్నాను కదా. సో టేస్ట్ అయితే చాలా బాగుండే.
మీరు ఆవకాయ పెట్టుకున్నారా? ఇంకా పెట్టుకోకపోతే నేను చెప్పిన మెజర్మెంట్స్‌తో పెట్టుకొని ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి.